రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశం ప్రారంభంలోనే 2 రోజుల పాటు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ముందుగా ఎంపీగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాని తర్వాత కేంద్ర మంత్రులు, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలి రోజు ఏపీ ఎంపీలు, రెండవ రోజు తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎంపీలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలనలో దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధానిని సందర్శించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు కేబినెట్ భేటీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రేపు కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలలో నిర్మితమవుతున్న వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులను జారీ చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేశారు. విశాఖ, అనకాపల్లితో పాటుగా రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలో కార్యాలయ నిర్మాణాలను ఆపివేయాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీస్ ని అధికారులు నేలమట్టం చేశారు. టెలికమ్యూనికేషన్ చట్టం 2023 కింద కొన్ని నిబంధనలు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీంతో ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885, వైర్లెస్ టెలిగ్రాఫ్ చట్టం 1993, టెలిగ్రాఫ్ వైరస్ చట్టం 1950 స్థానంలో కొత్త చట్టం పాక్షికంగా అమలు కానుంది. ద టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ను ఈ నెల 26 నుంచి అమలు కానుంది. బీజేపీ స్టేట్ చీఫ్ పోస్టు పైన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 5 ముఖ్యమంత్రులతో తాను కొట్లాడానని అన్నారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడే కావాలని, గల్లీలో కొట్టేవాళ్లు కాదని అన్నారు. నాలాంటి వాళ్ళు ఊరికే మాట్లాడారని, సందర్భం వచ్చినప్పుడు జేజమ్మలతో కొట్లాడతామని గుర్తు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట గంగుట్ల వద్ద జిల్లా ఎస్పీ కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్న అత్యంత విలువైన ఎకరంన్నర ప్రభుత్వ భూమిలో జిల్లా వైసీపీ కార్యాలయం అక్రమ నిర్మాణం చేపట్టారు. ఎకరంన్నర ఆగ్రహం భూమిని 33 ఏళ్లకి లీజ్కి ఇచ్చారు. అది కూడా కేవలం 1 ఎకరంకి సంవత్సరానికి 1,000 రూపాయలు ఇచ్చేలా మున్సిపల్ అధికారులు తాత్కాలిక అనుమతులను ఇచ్చేశారు. మియాపూర్ చందానగర్లో పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్లు విధించారు. రాజధాని శివార్లలోని సర్కార్ భూముల్లో గుడిసెలు వేసేందుకు ప్రయత్నిస్తున్న మహిళలను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శేర్లింగంపల్లి, మియాపూర్, ప్రశాంత్ నగర్ సమీపంలో సర్వే నంబర్ 100101లో దాదాపుగా 525 ఎకరాలలో దాదాపుగా 2,000 మంది గుడిసెలు వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎదురు తిరిగిన మహిళలపైన పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. తన సోదరుడైన మోండా మార్కెట్ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ ఈ నెల 10వ తేదీన మృతి చెందాడు. వెస్ట్ మారేడుపల్లిలోని రాధిక కాలనీలో శంకర్ యాదవ్ నివాసానికి వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకర్ చిత్రపటానికి నివాళులర్పించి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. అల్వాల్లోని పంచశీల కాలనీలో ఎమ్మెల్యే సత్యంను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. సత్యం కుటుంబానికి అండగా ఉంటానని, ఐధైర్యపడవద్దని బండి సంజయ్ భరోసానిచ్చారు. ఈ నెల 27న తాడిగడుపులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొలుసు పార్థసారథి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ నయీం అస్మీతో పాటుగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హాజరయ్యారు. తిరుమల శ్రీవారిని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులను చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు.
రాష్ట్రంలోని అక్రమ నిర్మాణాలపైన కూటమి ప్రభుత్వం ముక్కుపాదం మోపుతోంది. ఆ నేపథ్యంలోని మున్సిపల్ అధికారులు అనుమతులకు విరుద్ధంగా కట్టిన వైసీపీ కార్యాలయాల్లో కొన్నింటిని కూల్చివేయగా మరికొన్నిటికి నోటీసులను జారీ చేస్తుంది. అయితే ఈ ఘటనపైన తాజాగా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగిరా వైసీపీ కోసం 26 జిల్లాలో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయల నామపత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నామని అన్నారు. ఏంటి ప్యాలెస్ పిచ్చి అని నీ ధనదాహానికి అంతులేదా అంటూ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. విధులలో ఉత్తమమైన సేవలను అందించిన మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డికి ఉత్తమ సేవ పథకం లభించింది. ఇక నల్గొండ జిల్లా కోదాడకు చెందిన గోవిందరెడ్డికి గతంలో బంజారాహిల్స్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లలో ఇన్స్పెక్టర్లుగా బాధ్యతలను నిర్వహించి విధి నిర్వహణలో మంచి పేరును సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు గోవిందరెడ్డి 120 గుడ్ సర్వీస్ ఎంట్రీలు, 10 మెరిటేరియస్ సర్వీస్ సెంటర్స్, 6 అప్రిషియేషన్స్ రివార్డులను అందుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఏడీఎంఎస్ బైక్ షోరూమ్ స్థల వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇక షోరూమ్ నిర్వాహకులు పక్కనే ఉన్న శ్రీనివాసరావు స్థలంలోకి ప్రహరీ గోడను నిర్మించడం జరిగింది. దీంతో అడ్డుకుని మీడియాను ఆశ్రయించిన బాధిత యాజమాని యాదవ్ శ్రీనివాసరావు నా అనుమతి లేకుండానే నా స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. బంజారాహిల్స్లోని అపోలో ఫెర్టిలిటీ సెంటర్ 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పేషెంట్లతో పాటుగా వైద్యులు పాల్గొన్నారు. పలు వినోద కార్యక్రమాలు, ఫన్నీ గేమ్స్తో సందడి చేశారు. అధునాతన సంతానోత్పత్తి చికిత్సలను అందించడానికి తాము ఎప్పుడూ సిద్ధమని ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సునీత తెలిపారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. ఆరుగాలం పండించిన మిర్చిని ఓ దళారికి అమ్మి నిలువున దాదాపుగా 70 మంది రైతులు మోసపోయారు. సుమారుగా 2,20,00,000 రూపాయల వరకు సరుకుని కొన్న వ్యాపారి కృష్ణారావు రైతులకు డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడు. ఇక వ్యాపారి కృష్ణారావు స్వగ్రామం ములుగుమాడులోని తన నివాసానికి వెళ్లిన రైతులు ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించి ఆవేదన చెందారు. మహారాష్ట్రలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇక మోస్ట్ వాంటెడ్ గచ్చిరౌలి జిల్లా మావోయిస్ట్ ఉద్యమ ఇన్ఛార్జ్ గిద్దర్ తుమ్మెట్టి అలియాస్ బిచ్చు, అతని భార్య సంగీత అలియాస్ లలిత ఈరోజు డిప్యూటీ సీఎం పోలీసు అధికారుల సమక్షంలో లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని నక్సల్ శిబిరంలో నకిలీ నోట్ల కట్టల గుట్టును రట్టు చేశారు. ఇక భద్రతా బలగాలు సూక్మా జిల్లాలోని బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కోరాస్గూడ అడవుల్లో ఈ వ్యవహారం బయటపడింది. కాగా భారీ ఎత్తున నకిలీ నోట్లు, ప్రింటర్, పేలుడు పదార్థాలు, తుపాకులు, వైర్లెస్ సెట్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని సౌత్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో స్పెషల్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇక పాత బస్తీలోని వరుస హత్యలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భవానీనగర్, కాలపత్ర ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు తనిఖీలను నిర్వహించిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ తనిఖీలలో ఓ యువకుడి వద్ద ఎయిర్ గన్ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ డేను ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒలింపిక్ డే రన్ను కూడా క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.